రైడింగ్ దాని గురించి అడిగా. అది ఎందుకు నేర్చుకోవడానికి రీజన్ ఏంటి? నాకు చాలా ఎందుకు అంటే, మా తాతయ్యకి హార్సెస్ ఉండేవి మా ఊర్లో. హ్మ్. మా డ్యాడీ వాళ్ళ ఫాదర్‌కి. సో, వీళ్ళందరికీ హార్స్ రైడింగ్ వచ్చు. సో, మా ఫ్యామిలీలోనే ఉంది హార్సెస్ ఉన్నాయి, గుర్రాలున్నాయి. సో, నాకు ఇంట్రెస్ట్. హుహు. సో, మా తాతతోనే గుర్రాలన్నీ ఎళ్ళిపోయాయి. మళ్ళీ ఈ జనరేషన్‌లో నేనైనా నాకు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు గదా! హ్మ్. సో, చెప్తూ ఉన్నప్పుడు మనకు ఆ క్యూరియాసిటీ ఉంటది. అది మనసులో ఎక్కడో పడిపోయి ఉంటది. ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది. హ్మ్. నేను నేర్చుకున్నా. సో, ఇప్పుడు నేనున్న సిట్యుయేషన్‌కి ఏంటి అంటే, హ్మ్. నాకెవ్వరొద్దు. నాకు లైఫ్‌లో ఎవ్వరు లేరు. నాకు నేనే. సో, నేను ఖాళీగా ఇంట్లో కూర్చుంటే డిప్రెషన్ చచ్చిపోతా హ్మ్. కదా! హ్మ్. హ్మ్. సో, ఐ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ న్యూ థింగ్స్ ఇన్ మై లైఫ్. న్యూ స్కిల్స్ ఐ వాంట్ టు లెర్న్. తర్వాత చాలా కొత్త విషయాలు చేయాలి. క్రేజీ చేయాలి. హ్మ్. ఐ వాంట్ టు బీ హ్యాపీ ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్. ఐ వాంట్ టు డూ క్రేజీ. ఆ! కాదు ఇప్పుడు హార్స్ రైడింగ్ చేస్తారు కదా! ఎగురుతా ఉంటాం కదా! ఆవ్ నొప్పెట్టదా బ్యాక్? బ్యాక్ పెయినొస్తది. కాదది ఆ కుర్చీ అది కూడా చాలా రాడ్ నేర్చుకున్నప్పుడు లాగా ఉంటది. ఏం లేదు. ఒక కర్ర పెట్టుకొని మా గైడ్ తను నేర్పించేవారు. ఇంకొంతసేపు నేను చేయకపోతే నన్ను కొడతాడేమో అనిపిస్తుంది నాకు. అవునా? అవును. అంత స్ట్రిక్ట్ ఉంటదా? చాలా స్ట్రిక్ట్ ఉంటారు. హ్మ్. హ్మ్. ఓకే. ఈస్ మై గురు. చాలా స్ట్రిక్ట్‌గా నేర్పిస్తారు. హ్మ్. నేను నార్మల్‌గా హార్స్‌ని తీసుకొని వాక్‌కెళ్ళిపోతాను. హార్స్‌లో నార్మల్‌గా ఎళ్ళిపోతాను.